సాటి నటుడు, ఒక మంచి యాక్టరు, సో ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్ అందరూ గుర్తుపడే వ్యక్తి, మరి ఎవరు అక్కడ కనిపించలేదు, ఇక ఇంటర్వ్యూ పిలిచి వస్తలేరు. అరే అవునా అన్న, మంచి ఫేమ్ లో ఉన్న వ్యక్తి అన్న, ఎందుకోసం వస్తలేరు అంటారు రేపు అన్న? ఎందుకోసం వస్తలేరు ఏంది? ఓకే ఓకే, ఫర్ చందు తప్పు చేశాడు, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. నేను ఇందాకనే చెప్పా, సహజంగా తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అవునా కదా? తప్పు చేశాడనే అంశం పక్కన పెడితే తను చనిపోయాడు, అవును, వాళ్ళ కుటుంబం ఒక శోకసంద్రంలో ఉంది. కనీసం తనతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులైనా వచ్చి చూస్తే వాళ్ళ కొంచెము, అంటే ఆ చావుకు, చనిపోయిన ఆ చావుకి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ధైర్యం వచ్చేది. అక్కడ మీడియా వాళ్ళు తప్ప ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు, ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు. నేనైతే షాక్కి గురైపోయినా. ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఇలాంటి షాక్స్ ఏమన్నా నేను విన్నా అంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతుంది. ఓకే, ఆ బ్రీతింగ్ అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైంది కూడా ఆ బ్రీత్ వల్లనే. ఓకే, ఎవరెవరు? పవిత్ర అనే ఆంటీ 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 చందు అనే మా ఫ్రెండ్ కి క్లోజ్ అవ్వడం, అక్కడి నుంచి వాళ్ళ బాండింగ్ ఏర్పడడం, దాని తర్వాత అది ఎక్కడికో ఎలానో వెళ్ళాల్సిన పట్టాలు ఎలానో వెళ్ళిపోయి ఇలా ఇప్పుడు ఇంతకి కారణమైంది. అంటే మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో అన్నారు ఒకసారి మళ్ళీ, ఆంటీ అని అన్నా, వినిపించట్లేదా మీకు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు అంటే మన మధ్యలో లేదు, మన మధ్యలో ఉన్నా లేకపోయినా భయ్, నేను ఒక మాట అంటా, ఎందుకు ఇన్ని రోజులు నేను చెప్పాను, నేను కాళ్ళని 2-3 సార్లు మాట్లాడి నేను చెప్పిన, ఇనేటోళ్ళకి చెప్తాం భయ్, ఇన్నోళ్ళకి ఎంత చెప్తాం? ఇంట్లో టోళ్ళు చెప్తేనే ఎవరు ఇంటలేరు, బయట మీరైతే చూస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు చెప్తేనే ఎవరు వింటలేరు. నువ్వెవరు రాబాయ్ అని అనేసరికి ఎలా అనిపిస్తుంది? మధ్యలో నాకు రూమర్స్ వినిపించినాయి, నాకు మధ్యలో కలిసిండు, అన్ఫార్చునేట్లీ వెళ్తుంటే కలిసిండు, దాని తర్వాత కాల్ కూడా చేసా. చనిపోయే ముందు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీ కాల్ చేసా, ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడలే బిజీలో పెట్టేసిండు, అయిపోయింది, అలా జరిగిపోయింది. ఐటమ్ అని ఎందుకన్నా అంటే, ఒకటి మా ఓన్ని కూడా నేను తప్పని చెప్తున్నా, నేను చందుది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతుంది, అవునా కదా? కానీ ఎక్కువ తప్పు ఈ పవిత్ర అని చెప్తా, ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ, తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది సెట్ అవ్వక సీరియల్స్ అవి ఇవి యాక్ట్ చేసుకుంటూ చాలా మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు కానీ ఇక్కడున్న బాయమ్మలు ఎవ్వరు నచ్చరు, ఇక్కడున్న ఆర్టిస్టులు ఎవ్వరు నచ్చరు, అక్కడ వాళ్ళదే బాగుంటుందేమో, నాకైతే అర్థం కాదు. మరి టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అరే ఇంతమంది ఇక్కడ ఛాన్సులు లేక ఎవరెందుకు పోయి నాకు ఆపర్చునిటీలు లేవు, ఏం తక్కువ ఉంది నాకు? నేను హైదరాబాద్లో ఉంటా, ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు, అక్కడ వాళ్ళది అయితేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు. హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి. మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడులో కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ బై? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి భయ్, ఏ డైరెక్టర్ చూడు, ఎవరన్నా చూడండి, నాకేం సంబంధం లేదు. ఉన్న మాట చెప్తున్నా, ఛాన్సులు లేక ఇలా జక్మరాయించుకుంటున్నాం భయ్. బయట వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు? ఇక్కడ వాళ్ళగా టాలెంట్ లేదా? ఎందుకు టాలెంట్ లేదు? పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు భయ్, బయట వాళ్ళే ఇలా బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి వీళ్ళకి. డైరెక్టర్లకు కావచ్చు, ఎవరికన్నా కావచ్చు, ఇక ఇక్కడ జోకనే పనికి, బయట వాళ్ళ జోకనేకి అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళం కాకుండా బయట బయట వాళ్ళవే కావాలి, బయట వాళ్ళవే జోకుతుంటారు బాగా. పిలిపించుకున్నారు, ఓకే, ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనోడు చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు. బయటికి రూమర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియడం జరిగింది. దాని తర్వాత నేను కలిసినప్పుడు చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా, మన ఇండస్ట్రీలో బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే, అరే జలరాబాయ్ నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది, నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా. ఇదంతా ఇందాక వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఐటమ్ అనే గర్లు చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట. చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్.
అంటే ఎప్పుడు ఎప్పుడు కోసుకుంది ఇది మా వాడు ఒప్పుకోలేదు భయ్ ఫస్ట్. ఓకే స్టార్టింగ్ లో ఒప్పుకోలేడు, నా దేశం ప్రకారం మా వాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్ కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు భయ్, అందరు మా వాడినే బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు భయ్ బ్యాడ్? మా వాళ్ళ గుడి కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చినా కదా, నా అంతా అయితే నేను రాలే కదా, అవునా కదా? పిలిస్తేనే వచ్చా, నా అంతా నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమో చేయకోసుకోవడం మా వానికి అంటే తొందరగా సెంటిమెంట్ అయిపోతాడు. చిన్నపిల్లని మెంటాలిటీ డేరు చాలా ఉంది, చిన్నపిల్లని మెంటాలిటీ. అరే మరి ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. చందుది పక్కన పెడితే పెళ్లి అయిపోయి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే దగ్గర ఎందుకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 20-22 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. నువ్వు ఆల్రెడీ కోల్పోయినావు. ఒక ఆడదానికి భర్తను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసు. తెలిసి కూడా ఇక్కడ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు. తెలిసి కూడా ఇక్కడ ఇంకో ఆడామె జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయ్యేది కాకుండా ఆల్రెడీ అంతకుముందు 2-3 ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా విన్నా నేను. నువ్వు నాశనం కాకుండా యుగంలో కూడా పైనుంచి ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చిందే మనోనికి, అవునా కదా? ఇక ఇదైతే కరెక్ట్ అయితే కాదు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా, నాకున్న ఆవేదనతోనే నాకున్న బాధతోనే నేను ఇలా చెప్పుకుంటున్నా. మీకు ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను దానికి. అంటే ఇద్దరు కలిసి 6 to 7 సీరియల్స్ నటించారు. ఎలా ఉండేవారు చందు మీద? అన్న చందు ఒక చిన్నపిల్లని మనస్తత్వం, చాలా డేర్ ఫెలో. ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేడు, ఎంత పెయిన్ అయినా ఒకటే అనుభవిస్తాడు. సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాడు, చెడుని మాత్రం తనే పెట్టుకుంటాడు. చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరితో సార్ అని కాదు, బాబాయ్, అంకుల్, బ్రదర్, మామ ఇలాంటి లాంగ్వేజ్. పరాయి స్త్రీని నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని చూసింది అయితే నేనైతే చూడలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు చందు. ఇప్పుడేవో కొత్త రూమర్స్, వాళ్ళ భార్య వచ్చి లేదు నైట్ అంతా వచ్చి హింసించి నన్ను కొట్టేటోడు చేసేటోడు, తాగుడు అలవాటు ఉంది, అది ఉంది ఇది ఉంది. తాగుడు గోవై కామన్, ఎవరన్నా తాగుతారు, ఎవరన్నా. ఇప్పుడు చిన్న మాట అన్న ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య 4 గోడల మధ్య ఏం జరిగిందో అడగడానికి చందు లేడు. ఒక చిన్న మాట బ్రదర్, అడగడానికి శిల్పా సిస్టర్ ఉంది. శిల్పా సిస్టర్ చెప్పింది ఓకే, నేను బిలీవ్ చేస్తా. కానీ అది ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది చనిపోయిన చందుకు కూడా తెలియాలి. ఒక మాట అంటున్నా, ఎందుకంటే ప్లస్ మైనస్ ఆలోచించాలి భయ్. నా సొంత చెల్లెలనుకుంటా, నేను ఇద్దరు సైడ్ మాట్లాడతా. సొంత చెల్లెలు అనుకుంటా, ప్లస్ ఆలోచించాలి మైనస్ ఆలోచించాలి. అలా అని చెప్పి చందు మీద అంతా నూకేయద్దు చనిపోయిన మీద. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చందు మంచోడే, ఒక్క పని చేసిండు ఓకే. అది కూడా రావడం వల్ల అది సంథింగ్ ఏదో మీకు తెలియదు ఏముంది. ఇప్పుడున్న జనరేషన్ లో అంతా అదే పైనుంచి ఏమో తొక్కలో కోర్టు ఆర్డర్. ఎవరితో అయినా ఇష్టం ఉంటే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. సిస్టర్ కూడా ఫైట్ చేయడం జరిగింది, అన్ని దగ్గర వెళ్ళారు, ఎక్కడ న్యాయం జరగలేదు. కానీ ఒక దాంట్లో గొప్పది సిస్టర్. ఎందుకంటే ఇంత తెలిసినా కూడా లోపల అంత పెయిన్ భరించుకుంటూ అంత చూసుకుంటూ అది ఉంది కదా, దాని గ్రేట్ ఆన్సర్ సిస్టర్ కి. ఇది ఒకటి. దాని తర్వాత లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, తర్వాత బెంగళూరు వెళ్ళారు. ఓకే, మనోని చాలా మంది అంటున్నారు మనోని మొత్తం మెయింటైన్ చేసేది, అది చేసి ఇది చేసి అది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది అది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎలా అయితే ఏంది, ఒక పిల్లలు అనాథలు అయిపోయారు, పిల్లల తండ్రిని కోల్పోయారు, భార్య భర్తను కోల్పోయింది, వాళ్ళ పేరెంట్స్ కొడుకును కోల్పోయారు, అన్యాయం జరిగింది, ఆర్టిస్టులు రాలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎవరన్నా ఇప్పుడు చందు చేసింది అంటే వాళ్ళ మనసాక్షి తెలుసు, వాళ్ళు కూడా ఎంత తప్పు చేసిర్రో. ప్రతి ఒక్కరు మంచిగా కాదు. ఇప్పుడు నువ్వు జూన్యంత కూర్చున్నావు, నేను శూన్యగిట్లా కూర్చున్నా, నేనెంత లంగానో నా మనసాక్షికే తెలుసు, నేనెంత మంచోనో నాకు తెలుసు, నువ్వెంత లంగావో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు, నువ్వెంత మంచోనో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. పైన ఒకడు క్యాప్చర్ చేస్తుంటాడు దేవుడు, అవునా కదా? లేనోని గురించి ఎలిగేషన్స్ వదిలేసి ఒక్క విషయం చెప్తా, ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్కరికి చూసింది చూసినట్టు రాయింది, చెప్పింది చెప్పినట్టు అది నిజమా కాదా తెలుసుకొని మీలా గ్రౌండ్ వర్క్ చేశారంటున్నారు కాబట్టి అదే చూపించండి. ఇంకో విషయం, నేను చూసిన ఈ 2-3 రోజుల్లో సరే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. యూట్యూబ్ అంటే నేను మా ఫ్రెండ్
క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఒకరి దగ్గర నుంచి సాయం తీసుకోవడం మా వానికి అయితే నచ్చదు. నాకు తెలిసినంత వరకు నీ ఛాయ్ తాగితేనే తొక్కపై పెట్టుకో, నీకన్నా రెమ్యునరేషన్ నాకు ఎక్కువ, నేను కడతా అంటే మంచితనం. ఇప్పుడు చనిపోయింది, అతని ఆత్మ ఎక్కడ ఉంటది, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. దాని చాలా రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత ఒక చిన్న మాట చెప్తా నేను. నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లే, చనిపోయాడు వ్యక్తి, తను మన కళ్ళ ముందుకు రాడు. శిల్ప సిస్టర్, నా చెల్లెలు, ఓకేనా? చనిపోయిందని తెలిసిన తర్వాత సరే అన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉన్నావు. చనిపోయిన వ్యక్తి మీద మీరు ఏమన్నా అనుకో సిస్టర్, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లే, నువ్వు నన్ను ఏం చేసినా పర్లే, చనిపోయాడు కాబట్టి అతని ఆత్మశాంతి కోసం చనిపోయినోడు తిరిగి రాడు. కానీ నువ్వు మీడియా వాళ్ళకి నన్ను ఇలా కొట్టేటోడు చేసేటోడు ఇలా అలా 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 చెప్పొద్దు సిస్టర్. ఎందుకోసం అంటే అది సరే కొట్టిండేమో చేసిండేమో ఓకే, ఇప్పుడు బతికి లేడు, అవన్నీ చెప్పుకొని మీ దగ్గరికి పిలిపించుకుందాం అన్నాకి. చనిపోయాడు వ్యక్తి, ఒకవేళ అవి జరిగినా కూడా ఇన్ని రోజులు నువ్వు లోపలే పెట్టుకున్నావు కదా, దయచేసి ఆ లోపల పెట్టుకున్నవి ఈ కొంచెం సేపు ఎందుకు నువ్వు లోపల పెట్టుకోలేకపోతున్నావు? ఆల్రెడీ సగం బ్యాడ్. ఇప్పుడు నువ్వు కూడా నీ భర్తను నువ్వు కూడా సరే నేను ఒప్పుకుంటా, తప్పు చేశాడు, రాలేదు, ఓకే 100% తప్పు. ఒకవేళ బతుకున్నట్టయితే నేను కూడా చెంపదెబ్బ కొట్టేటోడిని, ఓకే. చనిపోయినోని గురించి ఒకవేళ నిజాలు ఒకవేళ ఉన్నా కూడా మనసులోనే పెట్టుకోగాని మీడియా ముందు, ఎందుకంటే ఇన్ని రోజులు మనసులోనే పెట్టుకున్నావు కదా, చనిపోయిన వ్యక్తి మీద ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు సిస్టర్. ఎందుకంటే నువ్వు ఆ వీడియో చూసినప్పుడల్లా ఎవడో ఒకరు చూస్తుంటాడు. రేపు పొద్దున మీ పిల్లలు పెద్దగా అవుతారు, పెద్దగా అయిపోయిన తర్వాత అరే మా నాన్న ఇట్లా ఇది, ఎందుకంటే తెలియకుండా పోతుందా? సరే అతని ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మీ మీడియా వాళ్ళకి కానీ ఆడియన్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ దయచేసి, ఎందుకంటే నా ఫ్రెండ్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు అందించే ₹1 అయినా 5,000 అయినా 10,000 అయినా 2,000 అయినా ₹1,00,000 దయచేసి ఎవ్వరికి తెలియకుండా దాన్ని ఏ సోషల్ మీడియాలో పెట్టకుండా, ఎందుకంటే మీ ఆత్మాభిమానం మీకు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. అలా అని చెప్పి అన్ని జాగాల్లో అని నేను చెప్పట్లేదు, ఈ ఒక్క విషయంలో. ఎందుకంటే తను చనిపోయి ఉన్నాడు, తన ఆత్మ అనేది శాంతించదు. నా బతుకు ఏంటి ఇలా చేశా. ఇప్పుడు చూడు ఏం అంటే ఎలా అయిపోతాయంటే కొంతమంది ఫీలింగ్, అంటే నాకు సింధు గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. అంతేందుకు వాళ్ళ వైఫ్ అయినా సరే చదువుకుంది, అరే వీడు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. కొంతమంది ఏం చేస్తారంటే 2,000 కానీ 3,000 కానీ 4,000 5,000 ఎంతన్నా ఇవ్వండి దయచేసి. మీకు కావాలంటే మీరు ఇంటర్వ్యూస్ తీసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి, ఓకే పర్లేదు. కానీ మీరు ఇచ్చే ధనం ఎంతైనా సరే, మీరు చేసే సాయం ఎంతైనా సరే దయచేసి. ఇంకో విషయం, కొంత ఇలా కూడా అనుకోవచ్చు, ఇలా ఇస్తేనే కదా 10 మందికి తెలుస్తారు అనుకోవచ్చు. అవసరం లేదు, ఆల్రెడీ 10 మందికి తెలుసు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు అలాంటి స్థాయిలో ఉన్నారని ఆల్రెడీ తెలుసు. తెలిసిన వాళ్ళకి మీరు మళ్ళీ డప్పు కొట్టి మేము ఇంత ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఎందుకంటే చందు ఆత్మ ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండదు. అరే ఆ ఆత్మ అనేది ప్రతిసారి అరే ఒక బిచ్చం ఎత్తుకుంటున్నట్టు, అంటే అలా ఉంటుంది భయ్. కొంతమంది మెంటాలిటీ అలా ఉంటుంది. మనం అనుకుంటాం మనం సాయి. ఇప్పుడు యువర్ గుడ్ నేమ్, మీ పేరు? అనిల్ భాయ్, ఒక విషయం చెప్తున్నా, మీరు నేను ఎవరైనా కానీ అన్న, మీ ఆంటీకైతే తెలుసు కదా మీరు సాయం చేసినట్టు. ఆ ఆంటీతో సాయం చేసి ఎట్లా అంటే అదే నేను ఇందాక ఫ్రీగా కుల్లా చెప్పా, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు సాయం అర్థిస్తున్నారని అందరికీ తెలుసు. అలాంటిది మనము ఇస్తున్నట్టు చూపించాల్సిన అవసరం లేదు అని నేనంట. నా వే ఆఫ్ టాకింగ్ నేనంట అన్న. మరి అందరి విషయంలో చూపించాల్సిన అవసరం లేదు. అన్నదానం చేస్తున్నావు, చూయించు. హెల్త్ బాగాలేదు, చూయించు. ఇంకోటి బాగాలేదు, చూయించు కానీ చెప్పకు అంట, అవి చూయించు. కానీ ఇప్పుడు జరిగిన సందర్భం వేరు కాబట్టి, మంచిగా బతికిన కుటుంబం కాబట్టి, మంచి పేరుంది కాబట్టి, చందుకి మంచి పేరుంది కాబట్టి దయచేసి తన ఆత్మ హ్యాపీగా ఉండాలంటే మీరు చేసేదాన్ని చూపించకుండా చేయండి దయచేసి. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఇంకో విషయం, వాళ్ళేం అడుక్కునే వాళ్ళు కాదు. రేపు పొద్దున వాళ్ళు సాయం చేస్తే ఈ స్టేజ్కి వచ్చారనే పేరు ఎప్పుడు రావద్దు. ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి రావద్దు బై. చందు ఇలా హ్యాంగింగ్ వేసుకొని వెళ్ళిపోయిండు, అప్పుడు 10 మంది వచ్చి ఇలా సాయం చేస్తేనే ఇప్పుడు వీళ్ళు అనే కామెంట్ లైఫ్లో ఎప్పుడు రావద్దు. దీన్నే చందు ఇష్టపడతాడు.
మనం చేసే సాయం అనేది ఈ ఒక్క ఫ్యామిలీకి తెలియకుండా మాత్రం చేయండి, దయచేసి చెప్తున్నా. ఓకే, అంటే చందుతో మీరు చాలా సీరియస్ నటించారు కాబట్టి అప్పట్లో మీ వీడియో కూడా నేను చూసాను, మీ స్టేటస్ కానీ. సో అప్పట్లో రెమ్యునరేషన్ ఎంత ఉండే? చందుకి స్టార్టింగ్ వచ్చి ఏదైతే కెరటాలు సీరియల్ ఉండే కదా, దాంట్లో రెమ్యునేషన్ 7,000 ఉండే. స్వాతి చినుకుల్లో కూడా 5,000 నుంచి 6,000 నుంచి 8,000 నుంచి అలా ఉండే. ఎలా అయితే అతని జర అయిపోతుండు 10-15 దాకా అలా ఉండే, రెమ్యునేషన్ కూడా బాగానే ఉండే. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒక్కటే, నేను ఇక రావడానికి కూడా రీజన్ ఒక్కటే చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి రేపొద్దున, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, రేపొద్దున ఒక వీడియో క్లిప్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళకు 5,000 ఇస్తుంటా, అది చూసి ఇప్పుడు చిన్న పిల్లలు రేపు పొద్దున వీడియో చూసి అయ్యో మా నాన్న ఎలాంటి గతి పట్టించాడు మా అమ్మకి అంటే, మాకు ఏం లేక ఒకరి దగ్గర నుంచి ఒకరు సాయం చేస్తే, కొంతమందికి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకరు దానం చేస్తే మేము తీసుకునే స్టేజ్కి తీసుకొచ్చాడా మా డాడీ అని వాళ్ళ పిల్లలు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. అందరికీ తెలుసు అన్యాయం జరిగిందని. ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, పైన భగవంతుడు చూస్తుంటే మీరు చేసిన హెల్ప్. దయచేసి ఇది చందుకు ఇష్టం లేదు కాబట్టి మీరు చేసే దేన్నైనా సరే తెలియకుండా చేయండి. ఒక్క విషయంలో చేతులు ఎత్తి ముక్తున్నా మీ అందరికి. అంటే దానాలు చేయండి కానీ మళ్ళీ పిల్లలు ఎక్కడ బాధపడతారు ఫ్యూచర్ తెలుస్తాయి అని చెప్పి తెలియకుండా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి 100%. ఇప్పుడు 100% బాధ ఎందుకు తెలుసా, జరిగింది తప్పు చేసిండు, రెమ్యునేషన్ కూడా మంచిగా ఉండే. ఆమె ఎవరిదైతే ఇద్దరిది తప్పైంది అది అందరికీ తెలుసు. ఒకటి ఆర్టిస్టులు ఎవరు రాలే, ఎవరు కెమెరా ముందుకు కూడా రాలే, ఎవరు పట్టించుకోలే. నాకున్న రిలేషన్షిప్తో నేను వచ్చా పిలిచారు కాబట్టి ఓకేనా. నాకు అతనికి తెలిసిన మెంటాలిటీ ప్రకారం వాళ్ళేమి వాళ్ళు అడుక్కుంటలేరు, అంటే ఒకరికి అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు కదా, కాబట్టి మానవత్వం చాటుకొని ఇది ప్లీజ్ దయచేసి తెలియకుండా చేయండి. దయచేసి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ మీ వీడియో ఎంతమంది చూస్తారు? ఐ థింక్ వ్యూవర్స్ ఎంతమంది చూస్తారు? ఒకవేళ మీరు ఒక క్లిప్ వేస్తే చాలా మంది చూస్తారు. ఒక ఎగ్జాంపుల్ 1 మిలియన్ చూడొచ్చా? చూడొచ్చు. 1 మిలియన్ చూస్తారు. 1 మిలియన్ చూస్తే ఎంత డబ్బు వస్తుంది మీ సిఇఓకి? వస్తుంది కదా. సరే వాళ్ళ బయట మీరు తీసుకున్నారు, మీరు చేసిరేమో నాకైతే తెలియదు కానీ, మీరు చేసిరో చేయలేదో అది చేసిండొచ్చు కూడా నాకైతే తెలియదు కానీ, ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఈ బయట కానీ రేపు వేరే ఛానల్స్ కానీ వేరే ఏమన్నా కానీ ఇంకా వేరే ఫ్రెండ్స్ కానీ ఒకవేళ నేను కానీ ఎవరన్నా కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి జరిగేదానికి ఆ పిల్లలకి సంబంధం లేకుండా వాళ్ళు బతికినన్ని రోజులు అది చూసుకుంటూ కురింగిపోతారు లోపల. వాళ్ళ వైఫ్ కూడా సెన్సిటివ్ కానీ వాళ్ళ వైఫ్ మీద నాకు కొంచెం కోపం ఎక్కడొస్తుంది అంటే, చనిపోయిండు కాబట్టి ఇక ఇన్ని రోజులు నువ్వు కడుపులో దాచుకున్నావు తల్లి, బిడ్డను కడుపులో ఎన్ని రోజులు దాచుకున్నావు, ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ప్రతి ఒక్కరూ ఒక కొట్లాట్ల ఉంటే అన్నీ ఉంటాయి. ఒక ఉన్నాడు తప్పే, ఎవడైనా తప్పే. ఆ చందు గాని చంద్రకాంత్ గాని చందు గాని అన్ని పేర్లు మనోనివే. చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా సరే దీన్ని సమర్థించారు, తప్పే అంటారు. నేను కూడా తప్పే అంటున్నా. అన్యాయం చేసావు నువ్వు, దాని ప్రతిఫలం అది ఆమె అనుభవించింది, నువ్వు అనుభవించావు. ఇంకోటి ఏంటంటే నువ్వు లేదు, నీకు అప్పుడు ఎవరో తోడు ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఈ ఉండేదేమో, అది ఇలా జరిగిపోయింది. ఓకే, సో చందు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా సో మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది మీరు చెప్పే దాంట్లో కూడా. సో కుటుంబం ఫ్యూచర్లో బాధపడకుండా ఉండాలంటే కూడా సో తెలియకుండా ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మనం పిలవగానే వచ్చినందుకు. మీరు పిలవంగానే నేను అసలు ఈ మెసేజ్ ఇద్దామనే వచ్చా, చేసే సాయం ప్లీజ్. ఎందుకంటే ఇన్సిడెంట్కి తను తప్పు చేశాడు అంటే ప్రతి క్షణం వాళ్ళ పిల్లలకి తప్పే కనిపిస్తుంది ఇక్కడ. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నానే గుర్తొస్తాడు, ఇంకా వేరే క్లిప్ చూసినప్పుడు వాళ్ళ నానే గుర్తొస్తాడు. అయ్యో అమ్మకి ఇలా అయిపోయిందని వాళ్ళే గుర్తొస్తారు. అయిపోయింది డన్ అయిపోయింది. దయచేసి ఇప్పుడన్నా. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. అంటే సాటి ఒక నటునిగా అలాగే ఒక స్నేహితుని కోల్పోయిన బాధలో కూడా సో చూస్తూ ఉన్న ప్రతి దగ్గరికి వెళ్తున్నారు. సో వెళ్ళి నేనున్నా అని చెప్పి కూడా మీరు ఇచ్చే ఆ బూస్టప్ కానీ సో అప్పట్లో ఏం జరిగింది ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు కూడా మీ డేర్నెస్కి కూడా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎవరు రాని సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒక్కరివై పోరాడుతున్నావు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.